హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ డొంటి చౌదరి. ఈరోజు పొద్దున్నే లేచేసరికి తెలిసిన తమ్ముడి నుంచి 5 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఏంటా అని కంగారుగా ఫోన్ చేస్తే, అన్న సరదాగా బయటికి వెళ్దాం వస్తావా అని అడిగాడు. సరే తమ్ముడు 10:30 కల్లా వచ్చేసి అని చెప్తే మా తమ్ముడు మాత్రం 11:30కి వచ్చాడు. ఏంటా నాయన ఇంత లేట్ చేసావని అడిగితే, అన్న ట్రాఫిక్ అయిపోయింది, చల్లగా ఉండడానికి ఒక కూల్ డ్రింక్ తాగానన్న అని చెప్పాడు. కూల్ డ్రింక్ తాగడానికి ఎంతసేపు ఏంటారు నాయన అని అడిగితే, నీ దగ్గరికి వచ్చేలోపు ఆకలేసిందన్న, టిఫిన్ చేసి వచ్చా అన్నాడు. ఓరే నాయన అనుకొని, సరే తమ్ముడు ఎక్కడికి వెళ్దామంటే, మీ ఇంటి వెనకాల ఉన్న పార్క్కి వెళ్దాం, కాసేపు సరదాగా కూర్చుందాం అని చెప్పి అన్నాడు. సరే పా తమ్ముడు అని చెప్పేసి పార్క్కి వెళ్తే, పార్క్ మాత్రం సూపర్ గ్రీనరీగా ఉంటుంది. ఈ పార్క్ మా చిన్నప్పటి నుంచి ఉన్నది. అది ఎలా ఉంటుందో ఏంటో మొత్తం మీకు ఈ వీడియో వరకు చూపిస్తాను. చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇదే మా పార్క్. దీని పేరు కవరాజా పార్క్. ఇది నా చిన్నప్పటి నుంచి ఉన్నది. నా చిన్నప్పటి నుంచే కాదు, మా నాన్న చిన్నప్పటి నుంచి కూడా ఉన్నది. ఇదివరకు ఇది శ్మశానం అనేవాళ్ళు. మా చిన్నప్పుడు ఇలాంటి ఏమి ఉండేవి కాదు. నార్మల్గా చిన్న చిన్న ఆడుకునేవి ఉండేవి. చెట్లు ఇన్ని చెట్లు కూడా ఉండేవి కాదు. ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు ఈ పార్క్ మెయింటెనెన్స్ చాలా బాగా చేశారు. ఇవన్నీ అప్పటిలోనే వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ ఆగిపోయినాయి, మెయింటెనెన్స్ లేక. మళ్ళీ ఇప్పుడు ఓపెన్ అయిపోయి నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ పార్కులో ఉండేంత ప్రశాంతత నాకు తెలిసి మా ఇంటి దగ్గరలో ఎక్కడా ఉండదు. కొంచెం సేపు ప్రశాంతంగా పక్షుల గోల, ప్రకృతి ఆస్వాదించాలంటే ఈ పార్క్కి వెళ్తాం మేము. ఈ పార్క్కి పొద్దున్నే వాకర్స్ వస్తారు, జాగింగ్కి వస్తారు, సాయంత్రం పూట ఆడుకుంటానికి పిల్లలు వస్తారు. ఈ ఎదురుగా కనబడుతున్న కమ్యూనిటీ హాల్లో అయితే సాయంత్రం అవ్వగానే ఏదో ఒక మీటింగ్ అని చెప్పి రిటైర్డ్ ఎంప్లాయీస్ మాత్రం వస్తారు. ఇదిగోండి, ఈ మొత్తం గ్రీనరీ, ఇదే మా పార్క్. కనిపిస్తున్నాయి కదా, అవేమో ఎక్సర్సైజ్. పొద్దున్నే వాటి కోసం ఒక యుద్ధాలే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వచ్చిన వాకర్స్, జాగర్స్ అందరూ అక్కడికి వచ్చి అవి ఎక్సర్సైజ్ చేయడానికి లైన్లో ఉంటారు. వచ్చిన వాళ్ళు వెంటనే చేసుకొని వెళ్తామని కాదు, ఒక్కొక్కళ్ళు పావుగంట 20 నిమిషాలు చెయ్యాలి, ఒకేసారి సన్నబడిపోవాలని ఒక ఛాలెంజ్తో వచ్చి జనాల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. ఈ పక్కనే కనబడుతున్నాయి కదా, అవి చిన్నపిల్లలు ఆడుకుంటానికి. ఏమన్నా వీకెండ్స్ వచ్చినా, హాలిడేస్ వచ్చినా పిల్లలు మాత్రం విపరీతంగా ఉంటారు ఇక్కడ. ఎందుకంటే ఇంత పెద్ద ప్లేస్, ఆహ్లాదంగా సాయంత్రం అవ్వగానే లైటింగ్స్ అన్నీ ఉంటాయి. పిల్లలందరూ వచ్చి చక్కగా ఆడుకుంటారు ఇక్కడ. అదేవిధంగా ఈ పార్కులో ఓపెనింగ్ టైంలో రేడియో సాంగ్స్ అని పడతా ఉంటాయి. పార్క్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు, ఈవినింగ్ 3:30 నుంచి నైట్ 9 వరకు ఓపెన్లో ఉంటుంది. ఇది మా చిన్నప్పటి నుంచి ఉన్న పార్క్. కాబట్టి నాకు కొంచెం ప్రశాంతత ఉండాలన్నా, ప్రకృతి ఆస్వాదించాలన్నా ఎప్పుడైనా నేను ఈ పార్క్ వెళ్ళిపోయి ప్రశాంతంగా ఒక్కడనే కూర్చుంటాను. చూశారు కదా మా పార్క్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. పక్కన కనబడుతుంది కదా షెడ్, దాంట్లో అయితే ఆదివారం వస్తే చిన్నపిల్లలకి పోలియో డ్రాప్స్ వేస్తారు. అక్కడ చుట్టుపక్కల ఉన్న అందరూ వచ్చి అక్కడ పోలియో డ్రాప్స్ వినియోగించుకుంటారు. తర్వాత మా తమ్ముడు, అన్న సరే అన్న బయటికి వెళ్ళేసి సరదాగా తిరిగొద్దాం పా అన్న అంటే, సరే పా తమ్ముడు అని చెప్పాను. ఈలోపే మా తమ్ముడు, అన్న ఎల్లుండి మా ఫ్రెండ్ బర్త్డే ఉంటే కేక్ ఆర్డర్ ఇచ్చొద్దామని చెప్తే మాకు దగ్గరలో ఉన్న బేకరీకి వచ్చేసాము. ఇది మీకు చూపిస్తున్నాం కదా, అది ఏమో మా తెనాలి ఎంట్రన్స్. అక్కడి నుంచే గుంటూరు వెళ్ళాలన్నా, విజయవాడ వెళ్ళాలన్నా బస్సెస్ వస్తాయి. గుంటూరు వెళ్ళాలంటే లెఫ్ట్ వెళ్తుంది, విజయవాడ వెళ్ళాలంటే రైట్ వెళ్తుంది. చూపిస్తున్నాను కదా, ఇదేమో బస్ స్టాండింగ్ దగ్గర ఉన్న బేకరీ. మా తమ్ముడు వెళ్ళిపోయి లోపలికి పెద్ద యుద్ధాలే చేసేస్తున్నాడు.
ఏంటా తమ్ముడు అంత ఫాస్ట్గా వెళ్ళిపోయి రహస్యంగా మాట్లాడేసుకుంటున్నావు అని నేను అనుకుంటే, లోపలికి వెళ్ళిపోయి ఏ రకంగా కేక్స్ ఉంటాయని అడుగుతున్నాడు. పాస్ట్లో ఒకసారి ఆర్డర్ ఇస్తే కేక్లో క్రీమ్ తక్కువ అయిందంట. సో ఈసారి కొంచెం బాగా చేయాలని చెప్పి అన్నని కొంచెం గట్టిగా చెప్తున్నాడు. వీళ్ళ లొకేషన్ వచ్చేసరికి తెనాలి బస్ స్టాండ్ పక్కనే ఉన్న బెంగళూరు అయ్యంగార్ బేకరీ. వీళ్ళ దగ్గర అన్ని రకాల కేక్స్ అవైలబుల్లో ఉంటాయి. మీకు ఎవరికైనా కావాలంటే నేను ఇక్కడే సజెస్ట్ చేస్తాను. ఇంకా మా తమ్ముడు డీటెయిల్స్ మొత్తం చెప్పినాక అన్న మొత్తం పేపర్ మీద రాసేసుకొని అడ్వాన్స్ కింద మనీ ఇచ్చేసాడు. వీళ్ళ దగ్గర అన్ని కేక్స్, స్నాక్స్, కూల్ డ్రింక్స్ అన్ని పార్టీకి ఉంటాయి. సో కేక్ మొత్తం ఆర్డర్ ఇచ్చేసినాక మా తమ్ముడు మస్తు ఖుషి అయినాడు. సరే తమ్ముడు అయిపోయింది కదా ఇంకెళ్ళిపోదామా అంటే, సరే అన్న ఇంకెళ్ళిపోదాం అని చెప్పి సరదాగా ఇంకా బయటకు వచ్చేసి మాటలు చెప్పుకుంటూ మా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి దారిలో సరదాగా వెళ్తున్నాం. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.